ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్క పేషెంట్ అని ఉంటున్నారు. మ్యాక్సిమం అసలు అందరూ పేషెంట్లే, కానీ కొందరు బయట పడట్లేదు. ఒక 5 ఇయర్స్కి మనందరం డెఫినెట్గా క్యాన్సర్ పేషెంట్లు అయ్యే అవకాశం ఉంది. క్యాన్సర్ ఉంటుంది, టీబీ, ఆస్తమా, ఇంకా అన్నీ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ పొల్యూషన్. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేయండి, మీ ముందున్న వెహికల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాని నుంచి వచ్చే పొగ, మీరు దాని వెనకాల వెళ్ళినంతసేపు ఆ పొగ పీలుస్తూనే ఉంటారు. ఒక ఆటోలో, ఒక కారులో, ఒక బస్సులో వెళ్ళే వాళ్ళకి తెలియదు ఎంత పొగ వస్తుందండి వెనకతల. బట్ మనం వెనకతల వెళ్ళేటప్పుడు ఆ పొగ మనం అబ్జర్వ్ చేస్తాం. మన వరకు ఎంతవరకు అంటే వీలైతే మీకు వెహికల్ ఆపి నిండి పొగ వస్తుంది, కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయించండి అని చెప్పండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఏ అలవాట్లు లేని వాళ్ళు కూడా ఈరోజు చాలా వాటికి గురవుతున్నారు. దానికి కారణం ఫుడ్ అంటే పోనీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మానేయవచ్చు. కానీ రోడ్డు మీద వెళ్ళకన్నా మనం ఉండలేం కదా, ఏవో ఒక అవసరాలు పడుతుంటాయి. మనం బండి మీద వెళ్తాము, ఏదైనా మనం వెనకతలు కూర్చుంటాము. అలాంటప్పుడు ఆ పొగ మనం డెఫినెట్గా పీలుస్తాం. సో దయచేసి పోలీసు వారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటే మంచిది. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్, ఒక అన్నీ చెక్ చేస్తుంటారు కదా, అందులో భాగంగా పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా, ఒకవేళ పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటే బండి కండిషన్లో ఉందా లేదా దయచేసి చూడండి సార్, మా కోసం అందరూ. ఎందుకంటే హెల్తీ ఇంపార్టెంట్. హెల్తీగా ఉంటే మనిషి బతకడం అంత కష్టం ఉండదు. ఒక్కసారి హెల్త్ పాడైందంటే మనం తిరిగి తెచ్చుకోలేము ఎవరు కూడా. సో ప్లీజ్ దీని అందరూ పరిగణలోకి తీసుకొని మీ వరకు మీరు చేయండి. ముందు అట్లీస్ట్ మనం దీన్ని అరికడితే కొంచెం పొల్యూషన్ తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.